మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కీర్తనలు 118:8 వచనము మనకి బోధిస్తుంది. మన యొక్క శ్రమలలో, అదేవిధంగా బాధలలో, మన సమస్యలలో మనము దేవుణ్ణి మాత్రమే, మానవునికి కేవలము దేవుని యందే సంపూర్ణమైనటువంటి బాధ్యత ఉంది. మనము దేవుని యందు మాత్రమే నమ్మక ఉంచాలి అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది. నరులను ఆశ్రయించుట కంటే దేవుణ్ణి ఆశ్రయించుట మేలు అని. మనకి ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ, ఎన్ని బాధలు ఉన్నప్పటికీ, అదేవిధంగా ఎన్ని శ్రమలు ఉన్నప్పటికీ కూడా మనము దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించు వారమై ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. మనుషులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని. మన యొక్క ప్రతి అవసరతంలో, ప్రతి సమస్యలో, ప్రతి శ్రమలో, ప్రతి శోధనలో, ప్రతి బాధలో కూడా, ప్రతి సమస్యలో కూడా మనము దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించే వారంగా ఉందాము. ఇక్కడ మనం కొంతమందిని, బైబిల్లో ఉన్నటువంటి కొంతమందిని చూద్దాం. మనము యాకోబు లాబానును నమ్మి 7 ఏళ్ళు పనిచేసినట్లుగా మనము చూస్తున్నాము. అదేవిధంగా బిలాము బాలాకును నమ్మి దైవ దర్శనాన్ని కోల్పోయినట్టుగా మనము చూస్తున్నాము. సంసోను దెలీలాను నమ్మి బలాన్ని పోగొట్టుకున్నట్టుగా మనము ఇక్కడ చూస్తున్నాము. దావీదు కేలా ప్రజలను నమ్మి మోసపోయినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. సొలొమోను తన యొక్క భార్యలను నమ్మి ఆత్మీయమైనటువంటి సాక్ష్యాన్ని ఇక్కడ పోగొట్టుకున్నట్టుగా మనము చూస్తున్నాము. ఆహాబు అషూరు రాజును నమ్మి తాను బాధపడ్డట్టుగా మనము చూస్తున్నాము. మనుషులను నమ్ముకొని మోసపోయినటువంటి వారు అనేకులు బైబిల్లో ఉన్నారు, మన చుట్టుపక్కల ఉన్నారు. మన నిజ జీవితంలో ఒకవేళ నువ్వు నేను కూడా దానికి అనుభవించి ఉండొచ్చు. మనుషులను నమ్మి మోసపోయిన వారు అనేకులుగా ఉండొచ్చు. కానీ దేవుణ్ణి నమ్మి మోసపోయి పాడైపోయినటువంటి వారు ఈ ప్రపంచంలో ఒక్కరు కూడా లేరు అని దేవుని వాక్యమే మనకి బోధిస్తుంది. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని. కనుక మనము నిత్యము కూడా దేవుణ్ణి ఆశ్రయించే వారంగా ఉందాము. బైబిల్లో మనము యాకోబు, బిలాము, సంసోను, దావీదు, సొలొమోను మహారాజు లాంటి వాళ్ళే ఇక్కడ మనుషులను నమ్మి మోసపోయినట్టుగా మనము చూస్తున్నాము. కనుక మనము మన విశ్వాసాన్ని కేవలం దేవుని యందు మాత్రమే ఉంచుదాము. యాకోబు వలె కాకుండా, బిలాము వలె కాకుండా, సంసోను వలె కాకుండా, సొలొమోను వలె కాకుండా, దావీదు వలె కాకుండా మనము మనుషుల చేత మోసపోకున్నట్లు దేవుని మాత్రమే ఆశ్రయిద్దాము. దేవుని సన్నిధానంలో మాత్రమే మనము మొరపెట్టే వారంగా ఉందాము, అడిగేటువంటి వారంగా ఉందాము. అన్ని సమస్యలలో, అన్ని బాధలలో, అన్ని వేదనలో దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన విని ఆలకించి అంగీకరించి మనకు సమాధానము అనుగ్రహిస్తాడు. కనుక మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించే మేలు అన్నాడు. కనుక మనము యెహోవాను ఆశ్రయించి సమస్తము పొందుకుందాము. ఆమేన్.